ఇచ్చిన అమూల్యమైన సమయమును బట్టి ఆయనకు నిండి వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనను సంతోషముతో ఆరాధించాలి, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము చేయాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నారండి. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలను తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ మాటలు వినబోతున్నాము. మా అందరితో మాట్లాడండి. శ్రేష్టమైన సంగతులను మరియా ఎలాగ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుందో అలాగా మా హృదయంలో భద్రం చేసుకున్నటకు సహాయము దయచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ తోడు మాకు అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము మొన్న సెమీ క్రిస్మస్ రోజున జ్ఞానులు యేసుక్రీస్తు వారిని ఎలాగ ఆరాధించారో మనము విన్నాం. తూర్పు దిక్కున ఉన్న ఆ నక్షత్రమును చూచి వారు చాలా దూరము ప్రయాణము చేసి ఆ బాలుడైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. ఈలోపు వారు దారి తప్పారు, కొంచెం ఇబ్బంది పడ్డారు. చివరికి చేరవలసిన చోటికి చేరారు. ఆ చోటుకి వచ్చినప్పుడు వారు అత్యానంద భరితులై అని రాయబడింది అక్కడ మాట. వారి ఆనందము పట్టలేకపోయారు. ఎందుకంటే ఎవరి కొరకైతే వారు వచ్చారో ఆ బాలుడిని కన్నులారా వారు చూచారు. ఇప్పుడు ఆ లోపలున్న మరియను, ఆ బాలుని వారు చూచి సంతోషించారు. వెంటనే వారు 3 పనులు చేశారు ఆ రోజు. ఒకటి, మొదట ఆయనకు నమస్కరించారు. 2, ఆయనను పూజించారు. 3, తమ పెట్టెలు విప్పి తాము తీసుకుని వచ్చిన అమూల్యమైన కానుకలను ఆయనకు సమర్పించారు. నమస్కరించారు. ఎందుకు నమస్కరించారని చదివాం, ఆ రోజు విన్నాం. పరిశుద్ధుడు, నమస్కరింపదగినవాడు ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే. దానికి కారణం అక్కడ రాశారు, ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవ్వరూ పరిశుద్ధులు కారు. అందుకు ఆయనకు నమస్కరించారు. బాలుడే కానీ దైవాంశ సంభూతుడు, బాలుడే ఆయన పరిశుద్ధుడు అని వారికి తెలిసింది. తమ వయసును, తమ జ్ఞానమును, తమ అనుభవమును ప్రక్కన పెట్టి వారు ఆయనకు నమస్కరించారు. సో ఆరాధనలో శ్రేష్టమైన ప్రారంభము నమస్కారము చేశారు వాళ్ళు. 2, పూజించారు. ఈ ప్రపంచములో పూజింపదగిన వాడు ఆయనొక్కడే. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమును విగ్రహమును నీవు చేసుకోకూడదు, దానిని పూజింపకూడదు అంటాడు కదా. సర్వాకాశము క్రింద ఇవ్వబడిన దేనికి కూడా నీవు పూజ చేయకూడదు. అది పక్షియా, అది జంతువా, అది ఆడు ప్రతిమ, మగ ప్రతిమ, మరి ఏదైనా నీవు పూజ చేయకూడదు. పూజ ఎవరికి చేయాలి? చేయవలసిన వానికి చేయాలి. యేసుక్రీస్తు వారు
ఆ పని చేశారు. మూడోది, తమ పెట్టెలు విప్పి అమూల్యమైన 3 కానుకలు సమర్పించారు. 1 బంగారము సమర్పించారు, 2 సాంబ్రాణి సమర్పించారు, 3 బోళము సమర్పించారు. బంగారము ఆయనను రాజుగా సూచిస్తుంది. సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకుడిగా సూచిస్తుంది. బోళము ఆయన ప్రవక్తగా సూచిస్తుంది. సో వారిచ్చిన కానుకల్లో ఆయన ఎట్టివాడో చెప్తుంది. ఆయన ఎంత అమూల్యమైన వాడో ఆ కానుకలు చెప్తున్నాయి. బంగారము, అమ్మో ఈయన రాజు, ఈయన ప్రభువు అని వారు తెలియపరిచారు ఈ లోకానికి. సాంబ్రాణి, ఈయన ప్రధాన యాజకుడు, పాపుల పక్షముగా నిలిచి వారి కోసం ప్రాయశ్చిత్తము చేయబోతున్న ప్రధాన యాజకుడు. మూడవది, ఆయన బోళము, ప్రవక్త, హింసించబడేవాడు, శ్రమపడేవాడు. ఆ విధానమును ఆ బోళము సూచించింది. ప్రియమైన దేవుని ప్రజలారా, సమర్పించుకున్నారు విలువైన కానుకలను, అమూల్యమైన కానుకలు. నేను మనం చెప్పాను కదా, అర్పణలు 3, తెచ్చింది వస్తువులు 3, కానీ వచ్చిన వారు చాలామంది. ఆ సంఖ్య అక్కడ రాయబడలేదు. ఆ 3 వస్తువులను బట్టి 3 అనుకున్నారు జ్ఞానులు. లేదు, చాలామంది వచ్చారు. ఆ సంఖ్య అక్కడ రాయబడలేదు. అది మనకు అవసరం కూడా కాదు. గమనించండి, ఒక భక్తుడు అంటున్నాడు, ఆ సమర్పణ గురించి చాలా విలువైన మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, యెహోవా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి ఈ లోకమునకు ప్రాయశ్చిత్తముగా సమర్పించేసుకున్నాడు. 2, కన్యమరియ గర్భము, ఆమె తన గర్భమును ఈ లోకరక్షకుణ్ణి ఈ లోకమునకు పంపించుట కొరకు తన గర్భమును సమర్పించుకుంది. మరియ తన గర్భమును సమర్పించుకుంది. యోసేపు తన పరువు ప్రతిష్టలను, తన మర్యాదను సమర్పించుకున్నాడు. ఎన్ని ఎగతాళిలో, ఎన్ని అవమానాలో, ఇలాంటి దానినా నువ్వు పెళ్లి చేసుకోబోతుంది? ఇలాంటి స్త్రీ అయినా నీకు వివాహం చేయబడబోతుంది? తన పరువు మర్యాదలను ఆయన సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు వారు తన ప్రాణమునే మనందరి కోసం సమర్పించుకున్నాడు. జ్ఞానులు సమర్పణ గొప్పది. మరి ఈరోజు మన సమర్పణ ఏమిటి? క్రిస్టమస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించడంలో వారు ఆ రోజు చూపిన ఆ మెళుకువ చాలా గొప్పది, విలువైన కానుకలు. అందుకే మనం ఏం చదివాం ఆ రోజు? మీ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. నేను ఆయనకి ఇవ్వాల్సింది, నేను ఆయనకి ఇవ్వగలిగేది నా విలువైన శరీరమే, నా విలువైన హృదయమే. దాన్ని నేను ఆయనకు సమర్పించగలిగితే ఆ దేవుడు, ఆ మరియా, ఆ యోసేపు, ఆ యేసుక్రీస్తు వారి సమర్పణకు కొంచెమైనా తూగుతుంది. వారి సమర్పణ ముందు మన సమర్పణ కొంచెమైనా తూగగలదు. సమర్పించుకున్నామా? ఈరోజు మనం పండుగలు చేసుకుంటున్నాం, ఈరోజు మనం పండుగలు ఆచరిస్తున్నాం. ఎంతో సంతోషం, ఎంతో ఆడంబరం, ఎంతో ఉత్సాహం, ఎంతో ఉల్లాసం. మరి నేను సమర్పించేదేమిటి? మనము సమర్పించేదేమిటి? మనము ఆరాధించేదేమిటి? వాక్యం యొక్క వెలుగులో మనము పరిశోధించుకుందాం. సరే, ఆ రోజు జ్ఞానులకు చేసిన ఆరాధన మనము విన్నాం. ఈరోజు మీ వద్దకు గొర్రెల కాపరుల ఆరాధన ఎట్టిదో అది కూడా మీ వద్దకు తీసుకొస్తాం. వీళ్ళు ఆరాధించారు. ఆ రాత్రి పొలంలో వాళ్ళు తమ గొర్రెలు కాచుకుంటుంటే దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడిపోయి నేల పడిపోతారు. ఆ దూత చెప్తుంది కదా, భయపడద్దు,
నేను వచ్చింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, సర్వలోకమునకు సంతోషకరమైన వార్త చెప్పడానికే వచ్చా. ఇప్పుడు ఆ సంతోషకరమైన వార్త గొర్రెల కాపరులకు ఎందుకు చెప్పాలా? అక్కడ మళ్ళీ ఆయన జ్ఞానులను ఏర్పరచుకోవచ్చు కదా, అక్కడ మరలా ఆయన చాలా గొప్పవారిని ఏర్పరచుకోవచ్చు కదా. బెత్లెహేములో ఎవరు లేరా? గొర్రెల కాపరులు. అందుకే అంటాడు ఒక చోట వాక్యంలో, జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు వెర్రి వారిని ఎన్నుకున్నాడు, జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు. తన శిష్యులందరూ కూడా జాలరులే, వారు జ్ఞానము లేని వారి లోకములో. జ్ఞానులను సిగ్గుపరచటానికి, మేము అంతటి వారము, మేము ఇంతటి వారు అనుకునే వారిని సిగ్గుపరచటానికి దేవుడు అలాంటి వారిని ఎన్నుకున్నాడు. దూత గొర్రెల కాపరి దగ్గరకు వచ్చింది. భయపడవద్దు, సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. పితరులు అడిగారు, యెషయా గ్రంథంలో 700 సంవత్సరములకు ముందు అడిగారు, బహుకాలము నుండి మేము పాపములలో పడి ఉన్నాము, మాకు రక్షణ కలుగునా? ఆ ప్రశ్నకు జవాబును దేవుడు 700 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి ఇచ్చాడు. యెషయా కాలంలో ప్రశ్నించారు, మేము పాపంలో పడిపోయి ఉన్నాం, మాకు రక్షణ కలుగుతాదా? మాకు రక్షకుడు పుడతాడా? మేము కాపాడబడలేకపోతున్నాము, మేము రక్షించబడలేకపోతున్నాము, మా ప్రయత్నముల ద్వారా మమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నాం, మాకు రక్షణ కలుగునా? ఆ ప్రశ్న దేవుడు విన్నాడు. శూరుడైన ఒక రక్షకుడు పంపిస్తాడని కూడా యెషయాలోనే చెప్పాడు. అతడు వచ్చి వారిని విమోచించునని వాక్యం సెలవిస్తుంది. 700 సంవత్సరాలకు ముందండి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు ఈ లోకానికి. ఇప్పుడు అంటాది దూత, అమ్మ మరి గొర్రెల కాపురులు మీరు భయపడవద్దు, దావీదు పట్టణం ముందు రక్షకుడు మీకోసము పుట్టాడు. మీరు వెళ్ళండి, మీకు ఒక ఆనవాలు చెప్తా. పశువుల తొట్టిలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. మీరు ఎక్కడో ఆ ఇంటిలో కనపడతాడేమోనని, ఈ ప్యాలెస్లో కనపడతాడని జ్ఞానుల్లాగా వెళతారేమో. ఆనవాలు, ఒక గుర్తు ఆ గొర్రెల కాపరులకు చెప్పడం జరిగింది. పశువుల తొట్టి, ఒక పశువుల పాకలో మీరు ఆయన చూస్తారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు నమ్మరేమో, కానీ ఇది నిజము. కాబట్టి మీరు వెళ్ళండి అంటే వెంటనే వారు అక్కడి నుంచి బయలుదేరారు. ఒక్క నిమిషము కూడా ఆలస్యం చేయలేదండి, ఒక్క నిమిషము కూడా ఆలస్యం చేయలేదు. ఏ రాత్రి జామో, ఏ రాత్రి సమయమో తమ గొర్రెలను వారు విడిచిపెట్టేసి, గొర్రెల కాపరులు ఎందుకుంటారండి గొర్రెల దగ్గర? క్రూర మృగముల నుండి ఆ గొర్రెలను వారు కాపాడుకోవటానికి, శ్రేష్టమైన స్థలములోనికి వాటిని నడిపించడానికి వాటిని విడిచిపెట్టేశారు. దేవదూత చెప్పిన మాట నమ్మి విశ్వసించి బయలుదేరి బెత్లెహేములోనికి వచ్చాను. ఇప్పుడు మనకు అవసరమైన మాట చూపిస్తాను రండి. 16వ వచనం. వారు త్వరగా వెళ్ళి, 2వ అధ్యాయం లోకాసు వార్త, వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వీరి గొప్ప కార్యం ఏంటంటే, ఏ సంగతులైతే తమకు చెప్పబడ్డాయో ఆ సంగతులను శ్రద్ధగా విన్నారు. ఆ విన్న చోటకి వాళ్ళు వెళ్ళారు, తల్లిని చూశారు, ఆ తండ్రిని చూశారు, ఆ బాలుని కూడా చూశారు. ఇప్పుడు ఈ శిశువుతో చెప్పబడిన ఆ సంగతులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంట? ప్రచురము చేశారు. అనేకులకు ఆ బాలుని గురించి చెప్పారు. దూత వచ్చి వీరికి చెప్తే వీరు వెళ్ళి అనేకులకు ప్రచురము చేశారు. వారి ఆరాధనలో శ్రేష్టమైన అంశం. వారు జ్ఞానులలాగా గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు జ్ఞానులలాగా విలువైన కానుకలు తెచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు.
వాళ్ళు సమాజంలో తృణీకరించబడిన వారు, తిరస్కరించబడిన వారు, అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి వారు. వారు వెళ్ళి ఆ శిశువుని గురించి ప్రచురము చేశారట. ప్రియమైన దేవుని ప్రజలారా, గొర్రెల కాపరు చేసిన ఆరాధనలో శ్రేష్టమైనది ఏంటంటే క్రీస్తుని గురించి వారు ప్రచురము చేశారు. ఆ రక్షకుడు గురించి దూతల అవతారము వీళ్ళు ఎత్తి, దూతల వలె వీళ్ళు ఆ రక్షకుడి గురించి వారు ప్రకటించారు. ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తుడు అంటాడు చూడండి, కీర్తన 119, 12, 13లో. కీర్తన 119, 12, 13. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీవు ఏమైతే నాకు చెప్తావో, నీవు ఏమైతే నాకు బోధిస్తావో, నీ న్యాయ విధులు నాకు ముందు బోధించు, వివరించు. నీవు సెలవిచ్చిన వాటిని నేను నా పెదవులతో వివరిస్తా. ప్రియమైన దేవుని ప్రజలారా, నా పెదవులతో వివరిస్తా నిన్ను గురించి. మనము చేయవలసిన పని ఒకటి ఉంది లోకంలో. దేవుడు మనకి శ్రేష్టమైన పెదవులు ఇచ్చాడు, నోటినిచ్చాడు, నాలుకనిచ్చాడు. ఆ రోజు జ్ఞానులు తమ పెదవులతో ఆయనను ప్రచురపరిచారు. దావీదు కూడా ఇక్కడ అదే అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా, నీ న్యాయ విధులేంటో నాకు చెప్పు, నీ యొక్క ఆజ్ఞలు ఏమిటో నాకు సెలవి, నేను ప్రచురపరుస్తా, నేను వివరిస్తా. దేవుడు ఆ రోజు గొర్రెల కాపరులను అలాగా వాడుకున్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని ప్రచురపరచడానికి దూతలుగా వాడుకున్నాడు దేవుడు వాళ్ళని. దేవుడు మనల్ని కూడా అలా వాడుకోగలడు. ఆయన సంగతులను తెలిసిన వారిమిగా, ఆయన చేత రక్షింపబడిన వారిమిగా, మనకు ఆయన ఇచ్చిన రక్షణను మనం అనేకులకు ప్రచురపరచాలి. గొర్రెల కాపరులు చేశారు ఆ పని. ఆయన అంటాడు ఇంకా కీర్తనలోనే 51వ కీర్తనలో చూద్దామండి. 51వ కీర్తన 15వ వచనం. 15 ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు. నీ స్తుతిని ప్రచురపరచాలా, నీ కుమారుణ్ణి ప్రచురపరచాలా, నీ రక్షణను నేను ప్రచురపరచాలా. నా దేవా, నా నోరు తెరువు. మనం ఈరోజు ఆ గొర్రెల కాపర్ నుంచి నేర్చుకునే అంశం ఏంటంటే, నా నోటిని నేను నా దేవుని కొరకు ఎలా వాడుతున్నాను. ఆ తెలివి లేని వారు, జ్ఞానము లేని వారు, ఆ గొర్రెల కాపర్లకు దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. తమ గొర్రెలను విడిచిపెట్టారు, తమ సంపదను విడిచిపెట్టారు, తమ ఆస్తిని విడిచిపెట్టారు, తమ దేవుని ప్రచురపరచడానికి బయలుదేరి వెళ్ళారు. దేవుడు మళ్ళీ అలా వాడుకోవాలని చూస్తాడు. నన్ను రక్షించుకుంది, ఈరోజు నాకు ఈ శ్రేష్టమైన పెదవులు, నోరు, నాలుక నాకు ఇచ్చింది, నేను ఆయన గురించి ప్రచురపరచాల. అది ఒక ఆరాధన. జ్ఞానులు చేసిన ఆరాధన అదే, గొర్రెల కాపరులు చేసిన ఆరాధన అదే. ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచాలా. నా నోరు నీ స్తుతిని ప్రచురపరచాలంటే నా పెదవులు తెరువు, నా పెదవులకు ఆ నడిపింపివ్వు. నిన్ను గురించి ఎలా పలకాలో, నిన్ను గురించి ఎలా చెప్పాలో నా పెదవులకు అభ్యాసం ఇవ్వయ్యా. ఏమీ తెరవచ్చుగా, ఈయన తెరవలేడా? దేవునిని తెరవమని అడుగుతున్నాడు. నీవు తెరిస్తే అది సువార్త కాకపోవచ్చు, దేవుడిని పెదవులను తెరిస్తే అది సువార్త అవుతుంది. నీ నోటిని, నీ పెదవులను దేవుడికి ఇస్తే దేవుని అడుగు, ప్రభువా, నా నోటిని నీ సువార్త ప్రచురణ కొరకు వాడు, నీ సువార్త కొరకు నా నోటిని వాడు అని అడగాల. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏమిటి ఈరోజు మన ఆరాధన? గొర్రెల కాపరుల ఆరాధన. మనం ఎంతో ఆర్భాటముగా చేసుకుంటున్నాం ఈ పండగ.
దేవుడు నా నుండి ఏమి ఆశిస్తున్నాడు? నీవు పొందిన రక్షణ ఎంత విలువైనదో చెప్పగలుగుతున్నావా? నిన్ను రక్షించిన వాడు ఎంత విలువైన వాడో వివరించగలుగుతున్నావా? నీ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో నీ ఇతరులతో సాక్ష్యం పంచుకోగలుగుతున్నావా? ప్రియమైన దేవుని ప్రజలారా, 71వ కీర్తన 15వ వచనం కూడా చూద్దాం రండి. 71వ కీర్తన 15వ వచనం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ఎస్, ఎంత మంచి సాక్ష్యం అండి. దేవా, నీ నీతిని నీ రక్షణను. ఎవరు దేవుడు నీతి? యేసుక్రీస్తు వారు. ఎవరు రక్షణ? ఆయన యేసుక్రీస్తు వారు. చూడండి ఆ వచనాలు. అయ్యా నీ నీతి, అయ్యా నీ రక్షణ గురించి నేను దినమెల్లా నా నోరు వివరిస్తాను. ఇందాక అడిగాడు అక్కడ, నా పెదవులు తెరువు, నా నోటికి ఆ భాగ్యం ఇవ్వన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చేశాడు. ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. దేవా, నేను ఇందాక అడిగానయ్యా, అడిగితే నువ్వు నాకు ఆ భాగ్యం ఇచ్చావు. ఇప్పుడు నేను ఎంత భాగ్యం సంపాదించుకున్నాను తెలుసా? నీ నీతిని నీ రక్షణను దినమెల్లా నా నోరు వివరిస్తాను. దినమెల్లా అంటాడు 2వ వరుసలో, అవి నాకు అసలు ఎన్న శక్యమే కావు. కొట్టిన పిండి అంటారే, చూడండి అంత సులువుగా చేసుకున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, విజయ్ కుమార్ ఎక్కడ నిలబడినా, ఎవరితో మాట్లాడినా, ఏ సందర్భంలో కూడా దేవుని మాటలే పలుకుతాడు. నా నోటికి ఆ భాగ్యం ఇచ్చాడు దేవుడు. నా హృదయం నుండి ఆ మాటలు నింపాడు దేవుడు. ఎవరితో కూడా, అన్యులు అవ్వచ్చా, వారు బంధువులు అవ్వచ్చా, స్నేహితులు అవ్వచ్చా, క్రీస్తుని గురించి పలుకుతా. ఈరోజు నాకు ఫోన్ వస్తుంది శ్రీకాకుళం జిల్లా నుంచి. విజయ్ కుమార్ ప్రైజ్ దులాడ్ అంటున్నాడు. అన్యుడు నా దేవుని పేరిట నన్ను సంబోధిస్తున్నాడు, ప్రైజ్ దులాడ్ అంటున్నాడు. వాక్యము బోధిస్తా, కొంచెము నాకు అవకాశము దొరికిన ఏదో రకంగా ఆయన మాటలు వివరిస్తా. దేవుడు ఆ నోటిని, ఆ పెదవులను నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము బ్రదర్ శ్రీకాంత్. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు నా నోటికి ఆ భాగ్యం ఇచ్చావు, దినమెల్లా వివరిస్తా. ఆరాధించటంలో గొర్రెల కాపురుల పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది. తమ జ్ఞానాన్ని వాడలేదు వారు, తమ బుద్ధిని వాడలేదు వారు. దేవుని దూత ఏం చెప్పిందో ఆ మాటలే అక్కడెళ్ళి చెప్పారు. మన మాటలు అక్కడ ఉండకూడదు. దేవుని దూత ఏమి చెప్తాదో, దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలే మనము వారికి చెప్పాలి. అవి నాకు ఎన్న శక్యము కావు. దావీదు కూడా నేర్చుకున్నాడు. 51వ కీర్తనలేమో అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నేను దినమెల్లా వివరిస్తానయ్యా, ఎన్న శక్యము కావు అని అంటున్నాడు. 75వ కీర్తన 9వ వచనం కూడా చూడండి, ఒక పేజీ తిప్పండి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించదను. నేనైతే, ఇక తన గురించి చెప్పుకొస్తున్నాడు. నేనైతే ఆయన స్తుతిని ప్రచురము చేస్తా, ఆయన కీర్తిని ప్రచురము చేస్తా, ఆయన రక్షణను ప్రచురము చేస్తా, ఆయన నీతిని ప్రచురము చేస్తా. నేనైతే, ఎంత భాగ్యము! ఆ మాట నువ్వు కూడా అనగలిగితే ఎంత భాగ్యము! నేనైతే నా రక్షకుడు గురించి నేను ప్రచురపరుస్తా. ఆ రోజు గొర్రెల కాపరులు చేసిన పని అదే. తాము విన్న వాటిని, కన్న వాటిని బెత్లెహేము పట్టణంలోకి వెళ్ళి, ఆ ఊరిలోకి వెళ్ళి, ఎక్కడో పొలములో ఉన్న వాళ్ళు తమ గొర్రెలను విడిచిపెట్టి వచ్చి ప్రచురము చేశారు. దేవుడు గొప్ప భాగ్యము వారికి ఇచ్చాడు. లోకాసు వార్తలకు వెళ్దాం రండి. మళ్ళా 2వ అధ్యాయంలో ఉన్నాం కదా మనము. ఏమంటున్నాడు అక్కడ? వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. తర్వాత వచ్చిన చూడండి 18. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, ఆశ్చర్యం వేసింది.
అసలు వీళ్ళెవరు? వీళ్ళు ఎన్నిక లేని వారే, వీరి సమాజంలో విలువ లేని వారే, వీరొచ్చి ఇంత గొప్ప మాటలు చెప్పడం ఏంటి మాకు? సర్వలోకములకు సంతోషకరమైన సువార్త గురించి వీళ్ళొచ్చి మాకు చెప్పడం ఏంటి? రక్షకుడు పుట్టాడట, ఆ మాట మేము వినటం ఏంటి? ప్రియమైన దేవుని ప్రజలారా, ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక చోట రాయబడి ఉంటుంది. ఏమంటో తెలుసా? అతడు బోధింప మొదలు పెట్టినప్పుడు అధికారము గల వాడి వల్ల బోధిస్తే అతని బోధకు ఆశ్చర్యపోయారు. ఆయన అదే అన్నాడు, ఈ మాటలు నావి కావు, నన్ను పంపిన నా తండ్రి అన్నాడు. ఎవరైతే నన్ను పంపారో ఆయన మాటలే నేను చెప్తున్నా, నా సొంత జ్ఞానము కాదు. నేను ఎక్కడ చదవలేదు, ఏ స్కూల్ లేదు, ఏ కాలేజీ లేదు. మీరెందుకు ఆశ్చర్యపోతారు? కానీ బోధ ఆశ్చర్యకరమైంది. అదే బోధ ఇక్కడ గొర్రెల కాపరులు చేశారు. ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తున్నారో, ఆయన ప్రచురపరుస్తున్నారో, ఆయన రక్షణను వివరిస్తున్నారో, విన్నవారందరట మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఒక సన్నివేశం మీరు చూపిస్తారండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. చాలా సమరయ స్త్రీ, పాపాత్మురాలు, సమాజంలో చులకనైనది, సమాజంలో విలువలేనిది, తిరస్కరించబడినది, యేసుక్రీస్తు వారిని సంధించింది. ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఆ భాగ్యం ఆమెకు దొరికింది. తన బ్రతుకంతా ఆయన చెప్పాడు, ఆమె మారిపోయింది. అక్కడ రాయబడిన మాట, తన కుండ విడిచిపెట్టేసింది. ఆ గొర్రెల కాపరులు ఎలాగ తమ గొర్రెలు విడిచిపెట్టారో ఈ స్త్రీ తన కుండ విడిచిపెట్టింది. ఆ కొండతో ఇక నాకు పని లేదు అనుకుంది. ఊర్లోకి వెళ్ళిపోయింది. సేమ్ నాకు అదే గుర్తొస్తుంది. గొర్రెల కాపర్లు ఎలాగా గొర్రెలను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళారో ఈమె కూడా అదే పని చేసింది. ఆ సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి చెప్తుంది, ప్రచురపరుస్తుంది, సువార్త చెప్తుంది, యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది, తను రక్షించిన విధానం గురించి చెప్తుంది. తన పెదవులను, తన నోటిని సువార్తకు ఉపయోగించేసింది. పాపులను దేవుడు ఎంచుకుంటాడు తన సువార్తను ప్రకటించడానికి. అంటాడు కదా ఒక చోట, వేశ్యలైన పరలోకంలోనికి వెళ్తారు కానీ మీరు వెళ్ళరయ్యా. ఎవరితోన్నాడు ఈ మాట? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆ గొప్ప వాళ్ళతో చెప్పాడు ఆయన మాట. ఆ వేశ్యకు ఆ రోజు పరలోకము దొరికింది. ఇక తన జీవితాన్ని మార్చుకుంది, తన నోటిని ప్రభు కోసం వాడుతుంది. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడండి ఒక ఆయన క్రీస్తు అండి, చూడండి మీరు కూడా వచ్చి, నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. ఆమె చెప్పిన మాటలను బట్టి ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చారు. అది సువార్త, అది ప్రచురపరచటం. జనం ఆశ్చర్యపోయారు. అనేకులను క్రీస్తు వద్దకు నడిపించింది. మన ఆరాధన ఏంటి? మనం పండుగ చేసుకున్నాం, పిండి వంటలు వండుకున్నాం, మంచి భోజనం చేసాం, మంచిగా బట్టలు కట్టుకున్నాం, చాలా హ్యాపీ క్రిస్మస్ అన్నాం, ఒక హ్యాపీ వాతావరణం అయిపోయింది. ఇదేనా? నా రక్షకుడు గురించి నేను చెప్పగలిగేదేంటి? నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కదా, ఆ రక్షకుడు గురించి నేను చెప్పేదేమిటి? దేవుడు నన్ను అలా వాడుకోగలడా? దేవుడు మళ్ళీ అలా వాడుకోగలడా? చూడండి సమాజంలో వారి స్థితిగతులు. గొర్రెల కాపరులు, తృణీకరించబడిన వారు, తిరస్కరించబడిన వారు,
ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు. ఇక్కడ ఈమె సమాజంలో తృణీకరించబడింది, అసహించుకొనబడింది. ఆమె మాటలే చెప్తుంది. ఆమె నోరును దేవుడు వాడుకుంటుంటే ఆమె మాటలు విన్న వారందరూ కూడా అనేకులు ఆయన దగ్గరకు వచ్చారట. ఆమె మాటలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఆమె మాటలు వారిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చాయి. మన సాక్ష్యము కూడా అదై ఉండాల. నువ్వు చెప్పే మాటలు, నువ్వు ప్రచురపరిచే విధానము అనేకులను దేవుని ఎదుగు తీసుకురావాలి. నన్ను రక్షించాడండి, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు రండి. నా పాపం నుంచి నన్ను విడిపించాడండి, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు రండి. నాకు సమాధానం ఇచ్చాడండి, మీకు కూడా సమాధానం ఇస్తాడు రండి. బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. నాకు చదువు లేదు, నాకు జ్ఞానము లేదు, నేను సమాజంలో అల్పురాలను, నేను సమాజంలో అల్పుడను అనుకోవటానికి వీల్లేదు. వాడుకుంటాడు దేవుడు ఎవరినైనా. ఇప్పుడు చూడండి 39వ వచనం, అదే యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలలో అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. చూసారా, అనేకులు. అక్కడ నెంబర్ ఇవ్వబడలేదు, కానీ మెజారిటీ ఇవ్వబడింది. ఆమె మాటలు, ఆమె సాక్ష్యము, ఆమె ప్రచురణ, ఆయన గురించిన సందేశం. అనేకులు 100 మంది ఉంటే 60 మందా, 70 మందా, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. తన నోటిని ప్రచురణ కొరకు వాడింది. తన పెదవులను దేవుని యొక్క సువార్తను చెప్పటానికి వాడింది. ఈరోజు ఈ పండగ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరుల ఆరాధనల నుంచి మనతో మాట్లాడుతున్నాడు. నా ఆరాధన ఎలాగుండాలో తెలుసా? నా పెదవులను నీ కోసం వాడుకో ప్రభువా, నా నోటిని నీ కోసం వాడుకో ప్రభువా, నిన్ను గురించి వివరించడానికి, నీ రక్షణ గురించి వివరించడానికి, నీ నీతి గురించి వివరించడానికి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక జనం ఉన్నారు చూడండి. కీర్తనలో 12వ కీర్తన 4వ వచనం. 12వ కీర్తన 4వ వచనం. మా నాలుకల చేత మేము సాధిస్తాము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. ఏం మనుషులు వీళ్ళు? ఆ మాటలు మీకు అర్థమైనయా? వాళ్ళు ఎంత విర్రవీగుతో మాట్లాడుతున్నారో తెలుసా? మా నాలుక చేత మేము సాధిస్తాం. ఈ నాలుక మాది, ఈ నాలుకలు మావి, సాధిస్తాం. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు. ఏమి భయంకరమైన మనుషులు! ఆ గొర్రెల కాపర్లు, ఆ సమరయ స్త్రీ, ఆ దావీదు, అటువంటి భక్తులు తమ నోటిని దేవుని ప్రచురపరచడానికి వాడుకున్నారు. అది ఒక ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన భాగం. గొర్రెల ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన అంశం. ఈ లోకంలో తృణీకరించబడిన వారే, కానీ వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారా అనేకులకు ఆ ఊరిలో సువార్త ప్రకటించారు. ఆశ్చర్యపడ్డారంట. దేవుడు వీరికి ప్రత్యక్షమయ్యాడా? దేవుని యొక్క దూత వీరితో మాట్లాడాడా? ఇన్ని సంగతులు దేవుడు వీరికే చెప్పాడా? ఆ సమరయ స్త్రీ మాటలు కూడా ఎంతో మందిని ప్రభావితం చేసేయండి. అనేకులు ఆయన విశ్వాసం వచ్చారట. మరి ఈ ప్రజలెవరు? మా నోరు, మా నాలుక, మా పెదవులు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడి. ఆ సజీవ యాగముగా సమర్పించే మన ఈ శరీరంలో ఇవి చాలా ప్రాముఖ్యం. దేవుడు వీటిని తన సాధనాలుగా వాడుకుంటాడు. దేవుడు వీటిని తన మహిమ కొరకు వాడుకుంటాడు. దూతలకు లేని భాగ్యమో దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. దూతల చేత చెప్పించవచ్చు, దూతల చేత ప్రకటించవచ్చు, దూతలు పంపించవచ్చు. లేదు, పాపులను ఆయన ఎన్నుకున్నాడు, బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు,
జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. వీళ్ళెవరో తెలుసా? మేము జ్ఞానులమని అనుకుంటారే వాళ్ళు ఈ బ్యాచ్. మా పెదవులు మావి, మా నాలుక మాది, మేము సాధిస్తాము, మేము ఎవరినైనా ఏమైనా అంటాము, మా ఇష్టము లేదు. గమనించండి ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన శరీరం, ఈ దేహము ఒక్కసారి జన్మ, మరలా మరలా పుట్టదది, మరలా ప్రత్యక్షం అవ్వదది. ఈ శరీరం ఎంత విలువైందో నీకు అర్థమైతే ఆ శరీరంలో అంత విలువగానే వాడతాం. దేవుడు నాకు నేర్పించాడు, నేను సాక్ష్యం ఇస్తాను. నా దేహం ఎంత విలువైనదో, నా మాటలు ఎంత విలువైనవో, నా రక్షణ ఎంత విలువైనదో నాకు తెలుసు. వాడుకుంటా, మిమ్మల్ని కూడా వాడుకుంటాడు దేవుడు. దావీదు అడిగాడే, నా నోరు తెరువు ప్రభువా, లేదు అప్పుడు చెప్తా. మీరు కూడా అడగండి. ఈరోజు ఒక క్రిస్మస్ రోజున ఆరాధించడానికి వచ్చారు ప్రభు. ఆ రోజు గొర్రెల కాపర్లు నిన్ను ఆరాధించారు. తమ పెదవులతో, తమ నాలుకతో, తమ నోటితో నిన్ను ప్రచురపరిచారయ్యా. నాకు కూడా భాగ్యము దాచి. వద్దండి, నా నాలుక, నా నోరు, నా పెదవులు, నా చేతులు, నా కాళ్ళు, నా ఇష్టం. ఒక్క దెబ్బ కొడితే చాలు, ఒక క్షణంలో ఏమైపోతామో మనకు తెలియదు. ఎవడొచ్చి ఎందుకు మన మీద పడతాడో తెలియదు, ఏ వాహనం వచ్చి మన మీద పడిద్దో తెలియదు, మనకి ఏ రోగం వచ్చిందో తెలియదు. అప్పుడు దాకా బాగానే ఉంటాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపే జరగరాంది జరిగిపోద్ది. ఎందుకు ఈ జీవితానికి ఎంత విర్రవేగటం అవసరమా? ఈ అమూల్యమైన శరీరాన్ని కాపాడుకుంటూ ఆయనను స్తుతించడానికి, ఆయన ప్రచురపరచడానికి మనం వాడదామా? ఒక్క భాగం చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. చూడండి, ఒక నిమిషం అమ్మా. ఆ పరిశుద్ధుని యొక్క దర్శనములో, ఆ సింహాసనసీనుడైన ప్రభు యొక్క దర్శనంలో యెషయా తను ఏమిటో అర్థం చేసుకున్నాడు. ఆయన మహిమ ముందు తన స్థితి మొత్తము కనిపిస్తుంది. అయ్యో అన్నాడు. ఆ మహిమ ముందు తను చూచుకొని అయ్యో అని ఏడ్చాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎందుకు వచ్చాయి ఈ పెదవులు? నేను అపవిత్రమైన జనుల మధ్య ఉంటే నాకు వచ్చాయి. చిన్న పిల్లలు మీరు చూడండి, ఆడుకోవటానికి వెళ్తారు. అక్కడ ఎవడో ఒక బూతు మాట ఆడతాడు, వాడది నేర్చుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో అమ్మా నాన్నలు మర్యాద లేని మాటలు మాట్లాడుకుంటే ఆ మాటలు వాడు వింటాడు. నేను నశించిపోయా, నాకు కూడా పెదవులు వచ్చాయి అని ఏడుస్తున్నాడు. కారణము, నేను ఆ మనుషుల మధ్య పుట్టా, నేను ఆ మనుషుల మధ్య పెరిగా, నాకు ఇప్పుడు ఆ అపవిత్రమైన పెదవులు ఉన్నాయ్యా అని ఎప్పుడైతే ఏడ్చాడో చూడండి 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. శరాపులలో ఒకడు, దేవుని దూతలలో ఒకడు ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చి ఆయన వేదన, ఆయన బాధ, ఆయన దుఃఖమును చూచి ఆ శరాపుతో, ఆ నిప్పుతో తన పెదవులను కాల్చేశాడట. ఆ అపవిత్రత పోవునట్లు, ఆ అపవిత్రమైన పెదవులు తలలోంచి పోవునట్లు కాల్చేశాడట. ఇది నీ పెదవులకు తగిలింది యెషయా, గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైపోయింది, నీ దోషము కూడా తొలగిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం అలా అడగగలమా దేవుణ్ణి? ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు, నాలుక, నోరు కలిగిన వాడనయ్యా, నీ కుమారుని ప్రచురపరచడానికి నన్ను వాడుకో. దేవుని అగ్ని దిగివచ్చి ఆయన పెదవులను దహిస్తే దోషము తొలగిపోయింది, పాపము కూడా ప్రాయశ్చిత్తమైంది. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపుతాను? మా నిమిత్తం. అక్కడ చూడండి, బహువచనము రాయబడింది.
మా నిమిత్తము అంటే ఎవరున్నారు తెలుసా? అప్పటికే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మా పేరట, మా నిమిత్తము ఎవడు పోతాడు? సువార్త ప్రచురించడానికి, నా మాటలు ప్రచురించడానికి ఎవరిని నేను పంపితానంటే అప్పుడు అంటాడు చూడండి, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. ముందు అనలేదే ఆ మాట. అపవిత్రమైన పెదవులు ఉన్నప్పుడు అనలేదే ఆ మాట. ఇప్పుడు అంటున్నాడు, ప్రాయశ్చిత్తము జరిగింది, దోషము తొలగిపోయింది, పెదవులు పవిత్రపరచబడ్డాయి, నన్ను పంపయ్యా. ఇప్పుడు నా పెదవులను నువ్వు పవిత్రపరచావుగా, నా దోషము నువ్వు పోగొట్టావుగా, నన్ను వాడుకో, నీ కొరకు నన్ను వాడుకో, నీ కొరకు నన్ను పంపు, నిన్ను ప్రచురపరచడానికి నన్ను దూతగా వాడుకో. జ్ఞానులు ఆ రోజు ఆరాధించారు, గొర్రెల కాపరులు కూడా ఆ రోజు ఆరాధించారు. ఆ ఆరాధన చాలా విలువైనది. తమకు చెప్పబడిన సంగతులన్నిటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆ ప్రజలకు చెప్పారు. మనము కూడా చెప్దామా? మన స్నేహితులకు చెప్దాం, మన బంధువులకు చెప్దాం, మన తోటి వారికి చెప్దాం. యెషయా అంటున్నాడు, నన్ను పంపు అయ్యా, నేను సిద్ధంగా ఉన్నా, నన్ను పంపు. నిజమైన క్రిస్మస్ వేలం వెర్రిగా గొర్రెల్లాగా మందిరాలకు పరిగెత్తడం, కిటకిటలాడిపోతున్న దేవాలయాలని చెప్పుకోవటం ఏమిటి భక్తి? దేవుడు ఎవరు? ఆయన ఏం కోరుతున్నాడు? మన నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఒక విలువైన మాట ఈరోజు నీతో మాట్లాడారు. వారు ఆ మాటలు చెప్తే ప్రజలు ఆశ్చర్యపోయారా? తల్లి మరియా ఆ గొర్రెల కాపరులు చెప్పిన మాటలన్నీ తన హృదయంలో భద్రము చేసుకుంది. అవసరమా? గొర్రెల కాపర్లు మీరేం చదువు సంధి లేని వాళ్ళు వెళ్ళిపోండి అని అందా? లేదు. ఆమె గుర్తించింది తన కుమారుడు యొక్క ఔన్నత్యం, తన కుమారుడు గురించి దూత చెప్పిన మాటలు ఆ గొర్రెల కాపులు చెప్తుంటే ఆ తల్లి ఆనందంతో సంతోషిస్తుంది. అబ్బా, నా కుమారుడు గురించి దేవుని దూత వచ్చి ఈ గొర్రెల కాపులతో చెప్పిందా? ఏ మాటలైతే ఆమె విందో, ఏ మాటలైతే ఆమె పొందుకుందో వాటన్నిటినీ తన హృదయంలో భద్రపరుచుకుంది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సందేశమును నీవు భద్రపరచుకోగలవా? చాలా బలహీనమైన పరిస్థితులు ఏమిటంటే ఇక్కడ విన్నంతసేపు, ఇక్కడ ఉన్నంతసేపు అలా ఉండాలి అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ గడప దాటిపోయాక మరలా యథాస్థితి, మరలా మునుపటి జీవితమే, మరలా మునుపటి బ్రతుకే. ఒక తీర్మానం చేసుకుందామా? అయ్యా, జ్ఞానులు ఆరాధించారు గొప్పగా, దాన్ని నువ్వు స్వీకరించావు. గొర్రెల కాపరులు నిన్ను ఆరాధించారు, దాని ద్వారా నువ్వు మహిమ కూడా పొందావు. నన్ను కూడా వాడుకో. యెషయా తను అంటున్నాడు, పంపమని, నన్ను పంపు. ఈ ప్రాంతంలో నిన్ను ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నీవంటే ఎవరో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నన్ను పంపు అని అడుగుదాం. సో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి దేవుని స్తోత్రము చేయొచ్చు, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట. గమనించాలి, ఇక్కడ వాళ్ళు గొర్రెల కాపరులుగా వచ్చారు, గొర్రెల కాపరిగానే వెళ్ళిపోయారు. ఈరోజు ఎలాంటి బోధనలు ఉన్నాయో తెలుసా? నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు దీవించబడి వెళ్తావు, నువ్వు ఇక్కడికి వస్తే వర్ధిల్లి వెళ్తావు, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు కానుకలు ఇస్తే నువ్వు దేవుడు ఎలాగో చేస్తాడని చెప్తున్నాడు. కాదు, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. నువ్వు ఇక్కడికి వస్తే నీ నాలుక, నీ పెదవులు, నీ నోరు, నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ఇక్కడ నుంచి నువ్వు దేవుని కొరకు ఆయనకు మహిమ తెచ్చేవాడిగా వెళ్ళాలి. అది ఆరాధన. నన్ను పంపు ప్రభు అని అడుగుతావా యెషయాలాగా? లేకుంటే గొర్రెల కాపర్లాగా అయ్యా వాళ్ళు ఎలాగా నిన్ను మహిమపరుస్తూ తిరిగి తమ గృహాలకు వెళ్ళారు? ఎలా వచ్చారో అలాగే వెళ్ళారు. ఈరోజు దేవుడు అనుకుంటున్నారు చాలామంది, దేవుడు మందిరానికి వస్తే దేవుడు మమ్మల్ని ఎలాగో మార్చి పాడేస్తాడు, మేము ఎలాగో అయిపోతాము, అసలు మా బ్రతుకులు మారిపోతాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల కాదండి, జీవితంలో విలువైన మార్పు. ఆ మార్పు దేవుడు కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ రోజున ఒక్క మాట అడుగుదాం, ప్రభువా నా నోటిని గొర్రెల కాపర్ల వలె నిన్ను ప్రచురపరచడానికి వాడుకో.
మరియ నీ మాటలు ఎలాగ తన హృదయంలో తలపోసుకొనచ్చు భద్రము చేసుకుందో, నేను కూడా అలాగే భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారం జీవించడానికి సహాయం చేయి అని అడుగుదాం. సో దేవుడే ఆ గొర్రెల కాపరుల యొక్క గొప్ప ఆరాధన మీకు నాకు నేర్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.